శ్రీమాత్రే నమః. ఇది జీవనరేఖ. ఈ జీవనరేఖ నుంచి కుజపర్వతం నుంచి ఇలా బుధపర్వతం ఇక్కడున్నటువంటి బుధపర్వతము నుండి ఇట్లా కుజపర్వతాన్ని తాకుతూ ఇలా ఒక రేఖ గనక జీవనరేఖను ఖండించినట్లయితే మనకు తెలియకుండానే బిజినెస్‌లో లాస్ రావడము, మరియు పార్ట్నర్‌షిప్ మధ్యలో చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్, గొడవలు రావడము, లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్యలో గానీ, అన్నదమ్ముల మధ్యలో గానీ, ఇంట్లో వాళ్ళతో గానీ గొడవలు రావడము, లేదా అనుకోకుండా ధన నష్టం రావడం అనేది ఈ యొక్క రేఖ అనేది మీకు సూచిస్తుంది. అయితే ఈ రేఖ ఎంత స్పష్టంగా ఉంది అనే దాన్ని బట్టి మీకు ఉండేటటువంటి లాస్ అనేది సూచిస్తుంది. అయితే ఇది ఒక్కొక్కసారి ఇలా మందంగా లేకుండా మామూలుగా నార్మల్‌గా మీకు కనిపించనట్టు ఉన్నా గూడా దీని యొక్క ఎఫెక్ట్ అనేది జీవితం పైన ఉంటుంది. అయితే వీరికి ధనంకి సంబంధించి ఎక్కువగా సమస్యలు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా దీన్ని ఓవర్‌కమ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇంట్లోకి సంబంధించి బిజినెస్‌లో గానీ, లేదా పార్ట్నర్‌షిప్‌లో గానీ, ఇంట్లో మెంబర్స్‌తో గానీ సమస్యలు మాత్రం వీళ్ళకి ఉంటూ ఉంటాయి.